ఓం శాంతి. యజ్ఞానికి ఆధార స్తంభమైనటువంటి గౌరవనీయులు రమేష్ షా అన్నయ్య గారు, పరమాదరణీయులు పరమ ప్రియమైనటువంటి దాది ప్రకాష్ మణి గారి జీవితం యొక్క కొన్ని ముఖ్య ఘట్టాలను ఈ విధంగా మనతో పంచుకుంటున్నారు. దాది ప్రకాష్ మణి గారు నన్ను మరియు నా లౌకిక కుటుంబాన్ని అనేక విధాలుగా ఆశీర్వదించారు. 1952వ సంవత్సరంలో నాకు ఈ బ్రహ్మకుమారి సంస్థతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి అందరి సీనియర్ దాదీలు దీదీలను తెలుసుకునే భాగ్యం నాకు లభించింది. వారిలో కొందరితో ప్రత్యక్షంగా, మరికొందరితో పరోక్షంగా నాకు సంబంధం ఏర్పడింది. దాదీజీ మరియు దాదీ రతన్ మోహిని గారు జపాన్కు వెళ్తున్నారని తెలిసినప్పుడు నేను శ్రీమద్ భగవద్గీత పాఠశాల యొక్క ప్రధాన ఆచార్యులైన శ్రీ పాండురంగ శాస్త్రి గారికి ఒక లేఖ రాశాను. ఆయన సహచరుల్లో ఒకరు తత్వశాస్త్ర పండితుడు కావడంతో వారిద్దరూ జపాన్లో జరుగుతున్న ప్రపంచ మహాసభ వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నారు. వారితో నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది. వారు జపాన్కు వెళ్తున్నారని తెలిసినప్పుడు దాదీజీ వారిని ప్రతిరోజు జపాన్లో భోజనానికి ఆహ్వానించాలని, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకోవాలి అని నేను కోరాను. దాదీజీ మరియు దాదీ రతన్ మోహిని గారికి ఈ సమాచారం అందింది. వారిరువురూ దానికి అంగీకరించి సమావేశం జపాన్లో జరిగిన 10 రోజులు ఈ తత్వవేత్త నుంచి వెళ్ళినటువంటి ఇద్దరు సభ్యులకి కూడా మంచిగా ఈశ్వరీయ జ్ఞానాన్ని పంచారు. జపాన్లో దాదీజీ మరియు దాది రతన్ మోహినీజీ ఇద్దరూ వారికి పవిత్రమైన ఆహారం వండి పెట్టారు. అలాగే యజ్ఞ చరిత్ర కూడా వివరంగా తెలియచేశారు. ఫలితంగా శాస్త్రీజీ ముంబైకి తిరిగి వచ్చిన వెంటనే ఇలా అన్నారు: బ్రహ్మకుమారీల చరిత్ర విన్నప్పుడు సమాజంలో పురుషాధిక్య భావన మహిళల ఆధ్యాత్మిక పురోగతికి ఎలా అడ్డంకిగా మారిందో మాకు స్పష్టంగా అర్థమయ్యాయి. వారి మాటలు వింటూ ఉంటే మా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అని అన్నారు. తరువాత శాస్త్రీజీ మన సంస్థతో ఎంతో ప్రేమపూర్వకమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన బ్రహ్మబాబా మరియు ప్రేమమయి మమ్మాయిలను కలిసే భాగ్యాన్ని కూడా పొందారు. తర్వాత దాదీజీ పట్నాలో ఉండేవారు. బ్రహ్మబాబా ముంబైకి వచ్చేవారు. అప్పుడు దాదీజీ కూడా ముంబైకి వచ్చేవారు. కానీ బ్రహ్మబాబా ఉన్నప్పుడు అన్ని పనులు బాబాతోనే ఉండేవి కాబట్టి అప్పట్లో నాకు దాదీగారితో అంత సన్నిహిత సంబంధం ఉండేది కాదు. కానీ 1964వ సంవత్సరంలో మేము ప్రదర్శన కోసం చిత్రాలను తయారు చేయడం ప్రారంభించాం. మొదటి చిత్రము నిజమైన వైష్ణవుడు ఎవరు అనే అంశంపై ఉండింది. దానిని కొంత రాతపూర్వకంగా వివరణతో పాటు సవరణల కోసం బ్రహ్మబాబాకు పంపాము. 2 రోజుల్లోపే బ్రహ్మబాబా సవరించిన పాఠ్యాన్ని తిరిగి పంపించారు. అప్పుడు నేను బాబాకు ఉత్తరం రాసి, ఇది మీరు రాసినట్లుగా లేదు, దీనిని ఎవరు రాశారు అని అడిగాను. దానికి బ్రహ్మబాబా ఇలా చెప్పారు: కుమార్కా బచ్చి ఇక్కడే ఉంది, సవరణలు చేసింది ఆమెనే. అప్పుడు నేను తిరిగి ఇలా రాశాను: దాది ప్రకాష్ మణి గారు ఈ రచనను ఖరారు చేయవలసి ఉంటే అప్పుడు వారిని మీ ప్రతినిధిగా ముంబైకి పంపండి అని నేను రాశాను. బాబా అందుకు అంగీకరించి కుమార్కి బచ్చీని మీరు ముంబైలో రిసీవ్ చేసుకోండి అనే సందేశంతో నాకు ఒక టెలిగ్రామ్ పంపించారు. ఈ విధంగా మొదటి చిత్రం నుంచే ప్రదర్శన సమాహారాన్ని రూపొందించడంలో మాకు దాదీజీ సహాయం లభించింది. అన్ని చిత్రాల వివరణలను ఖరారు చేసింది కూడా దాదీజీయే. మొదటి ప్రదర్శనను అప్పటి మహారాష్ట్ర గవర్నర్ గారు ప్రారంభించారు. దాదీజీ మరియు ఉషా బెహన్ ఈ ప్రదర్శనను వారికి వివరించారు. ఆయన తమ అభిప్రాయంలో ఇది అద్భుతమైన ప్రదర్శన అని రాశారు. తర్వాత వారు ప్రేక్షకులను కూడా ఉద్దేశించి మాట్లాడారు. ప్రదర్శనలో వీఐపీల అభిప్రాయాలను సేకరించడం ప్రారంభించింది కూడా దాదీజీయే. తర్వాత మాతేశ్వరి ముంబైకి వచ్చారు. మాతేశ్వరి దాదీజీని మరియు ఇతర సోదర సోదరీమణులందరినీ పిలిచి చిత్ర ప్రదర్శన ద్వారా సేవ చేయడం
చాలా వేగవంతమైన మరియు ప్రభావవంతమైన పద్ధతి అని సూచించారు. ఇంతలో బ్రహ్మాబాబా ఈస్టర్న్ జోన్లో సేవ చేయడానికి ఒక మంచి సేవాధారి కావాలి అన్నారు. అప్పుడు దాది నిర్మల శాంత కలకత్తాకు వెళ్ళడానికి ముందుకు వచ్చారు. బ్రహ్మాబాబా వెంటనే అంగీకరించి వారిని అక్కడికి పంపించారు. దీంతో గామ్దేవి అంటే ముంబైలోని గామ్దేవి సెంటర్ బాధ్యతలను దాది ప్రకాష్మణి గారికి అప్పగించారు. అప్పటి నుంచి నాకు, నా లౌకిక కుటుంబానికి దాదీతో అనుబంధం ఏర్పడింది. దాది అవ్యక్తమయ్యేంత వరకు ఆ సన్నిహిత సంబంధం కొనసాగింది. గామ్దేవి సెంటర్ కోసం స్థలాన్ని ఎంచుకుంది దాదీజీనే. ఆ ఘట్టాన్ని రమేష్ అన్నయ్య గారు ఈ విధంగా చెప్తున్నారు. వాటర్లూ మ్యాన్షన్లో సెంటర్ ఉన్న సమయంలో దానిని మరొక ప్రదేశానికి మార్చాలనే ఆలోచన ఉండేది. అందుకు మేము అనుకూలమైన స్థలం కోసం వెతుకుతున్నాము. దాది, ఉషాబెహెన్ మరియు నేను గామ్దేవి సెంటర్ సమీపంలో నిలబడి ఉన్నాము. నేను దాదీ గారిని అడిగాను, కొత్త సెంటరు ఎక్కడ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు? సమీపంలో కొత్తగా నిర్మించిన ఒక భవనం ఉంది. బాబా సెంటర్ ఆ భవనంలో ప్రారంభింపబడితే మంచి సేవ జరుగుతుందని దాదీ గారు సంకేతం ద్వారా సూచించారు. డ్రామా ప్రకారం ఆ భవనంలో మేము అప్పటికే ఒక ఫ్లాట్ని బుక్ చేసుకుని ఉన్నాము. నేను నా లౌకిక కుటుంబంతో చర్చించి మరుసటి రోజు దానిని దాదీ గారికి ఈశ్వరీయ సేవ కోసం సమర్పించాను. దాదీ గారికి ఆ ఫ్లాట్ చాలా నచ్చింది. అప్పుడు ఆమె, మనం ఆబూకి వెళ్ళి బాబా నుండి అనుమతి తీసుకుని ఈ ఫ్లాట్లో సేవను ప్రారంభిద్దాం అని చెప్పారు. 2 రోజుల తర్వాత మేము ఆబూకి వెళ్ళి బ్రహ్మాబాబా నుండి అనుమతి తీసుకున్నాము. సెంటర్ను వాటర్లూ మ్యాన్షన్ నుండి గామ్దేవికి మార్చాము. ఆ తర్వాత నుండి బ్రహ్మాబాబా అవ్యక్త స్థితికి చేరుకునే వరకు దాది గామ్దేవి సెంటర్లోనే నివసించారు. 1964 నుండి 1968 వరకు 5 సంవత్సరాల పాటు దాదీజీ యొక్క నిరంతర పాలన పొందే భాగ్యం నాకు లభించింది. ఆ పాలనతోనే నేను ముందుకు సాగగలిగాను. మాతేశ్వరి గారు 1965 జూన్ 24న అవ్యక్త స్థితిని పొందారు. మేమంతా మధుబన్కి వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండి తిరిగి ముంబైకి వెళ్ళాము. అప్పుడు నేను బ్రహ్మాబాబాకు ఒక లేఖ రాశాను. అందులో యజ్ఞ ఇన్ఛార్జిగా మాతేశ్వరి గారి స్థానంలో ఇప్పుడు ఎవరు బాధ్యతలను స్వీకరిస్తారు? మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం లిఖితపూర్వకంగా ఉంటే మరింత మంచిది అని విన్నవించాను. 1966 ఏప్రిల్ 1వ తేదీన సాకార మురళిలోని చివరి పేజీలో బ్రహ్మాబాబా సింధీ భాషలో దాది ప్రకాష్మణి గారిని ప్రధాన పరిపాలకులుగా, అలాగే దీదీ మన్మోహిని గారిని అదనపు పరిపాలకులుగా, అంటే ప్రకాష్మణి దాది గారిని చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా, మన్మోహిని దీదీ గారిని అడిషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమిస్తూ రాశారు. బాబా ఆ నియామక లేఖ ప్రతిని నాకు ఇచ్చి ఇలా అన్నారు, బచ్చే, నేను ఈ నియామక పత్రాన్ని రాశాను. మురళీ ద్వారా ఈ సందేశాన్ని అందరికీ తెలియచేయి. ఆ విధంగా 1966 ఏప్రిల్ 1 నుండి 2007 ఆగస్టు 25 వరకు దాదీజీ ప్రధాన పరిపాలకులుగా అంటే చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమితులై ఆ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. 1968 నవంబర్లో నేను బ్రహ్మాబాబాకు మరొక లేఖ రాశాను. అందులో ఇలా పేర్కొన్నాను, బాబా, మీరు దాదీ కుమార్కాను చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ప్రధాన పరిపాలకులుగా నియమించారు. కానీ ఆమె ముంబైలో ఉన్నారు. యజ్ఞ కార్యాల నిర్వహణకు సంబంధించిన అనుభవం, మార్గదర్శకత్వం పొందడానికి దాదీగారు మధుబన్లో ఉండటం అవసరం కాదా అని. అప్పుడు బాబా నన్ను మరియు ప్రకాష్మణి దాది గారిని పిలిచారు. ప్రపంచ నవనిర్మాణ ఆధ్యాత్మిక ట్రస్ట్, వరల్డ్ రెన్యువల్ స్పిరిచువల్ ట్రస్ట్కు సంబంధించిన పనుల కోసం దీదీ మన్మోహిని మరియు దాదా ఆనంద్ కిషోర్ గారు అప్పటికే మధుబన్లో ఉన్నారు. 4 వ్యక్తులతో దాదీజీ గారు, మన్మోహిని దీదీజీ గారు, ఆనంద్ కిషోర్ గారు మరియు నేను.
మా నలుగురు వ్యక్తులతో సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మరియు ఆలోచనల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. చర్చల చివరి రోజున ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా ఎవరు ఉండాలి అని ప్రశ్న వచ్చింది. దాది ప్రకాష్ మణి మరియు దీది మన్మోహిని గారు పరస్పరం చర్చించుకుని రాత్రి క్లాస్లో బాబాను నన్ను మేనేజింగ్ ట్రస్టీగా నియమించమని కోరారు. అయితే నాకు ఆ బాధ్యత గురించి ఎలాంటి అనుభవమూ లేకపోవడంతో నేను అంగీకరించలేదు. అప్పుడు దాదీజీ గారు, రమేష్ భాయ్, మీరు ఈ బాధ్యతను నిర్వహించండి, నేను మీకు పూర్తిగా సహాయం చేస్తాను అని అన్నారు. దాదీజీ తన మాటను చివరి వరకు నిలబెట్టుకుని ట్రస్టుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నాకు సహాయం చేశారు. మరుసటి రోజు బాబా నన్ను ట్రస్టును స్థాపించడానికి ముంబైకి తిరిగి పంపించారు మరియు దాదీని ఆబూలోనే ఉంచారు. 1968 డిసెంబర్ నుండి 1969 జనవరి 18 వరకు సమర్థవంతమైన చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా తీర్చిదిద్దేందుకు బాబా దాదీజీకి లోతైన శిక్షణను అందించడం ప్రారంభించారు. ఆ మధ్యకాలంలో నేను 2 సార్లు అబూకి వచ్చాను. అప్పుడు బ్రహ్మాబాబా నుండి దాదీజీ పొందిన ఆ శిక్షణలలో కొంత భాగాన్ని అనుభవించే అవకాశం నాకు కూడా లభించింది. 1969 జనవరి 16న ఆబూలో మ్యూజియం కోసం ఒక భవనాన్ని కొనుగోలు చేసే పని మీద నేను అహ్మదాబాదుకు వెళ్ళాను. జనవరి 17న ఆ భవనం యజమానితో 95% వరకు ఒప్పందాన్ని ఖరారు చేశాను. ఆ రాత్రి నేను బాబాకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా వివరించాను. భవనం యజమాని 1 వారంలో ఆబూకు వచ్చి ఒప్పందంపై సంతకం చేస్తారు అని చెప్పాను. అప్పటి వరకు నేను ఎక్కడ ఉండాలో బాబాను అడిగాను. నేను మధుబన్కి రావాలా లేక బరోడాకి వెళ్ళాలా? అక్కడ ఒక ప్రదర్శన జరుగుతోంది, అంటే బరోడాలో ఒక ప్రదర్శన జరుగుతోంది అని ప్రశ్నించాను. బాబా నన్ను బరోడా వెళ్ళమని చెప్పారు. అయితే దాదీజీ బాబా చేతిలోని ఫోన్ తీసుకుని బరోడాకి వెళ్లకుండా నేరుగా మధుబన్కి రావాలని నాతో చెప్పారు. దాంతో నేను జనవరి 18 రాత్రి 11 గంటలకు రైలులో ఆబూకు చేరుకోవాలని నిర్ణయించుకున్నాను. తర్వాత దాదీజీ నాకు మొదటి సందేశం పంపించారు, బాబా అవ్యక్త స్థితిని చేరుకున్నాను అని. అయితే అప్పటికే నేను ప్రయాణంలో ఉన్నానని దాదీకి తెలియచేశాను. బాబా యొక్క అంత్యక్రియల కార్యక్రమం మొత్తం ఎలాగ జరిగింది, దాది ప్రకాష్ మణి గారు అందులో ఎలాంటి పాత్రను పోషించారు అని మనకి విపులంగా రమేష్ అన్నయ్య గారు ఈ విధంగా చెప్తున్నారు. నేను పాండవ భవన్ చేరుకున్నప్పుడు దాదీజీ, సంత్రి దాదీజీ మరియు ఇష్యూ దాదీజీ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరూ నన్ను బాబా గదికి తీసుకువెళ్లారు. అక్కడ మేమంతా బ్రహ్మాబాబా దేహం ముందు మౌనంగా నిలబడ్డాము. ఆ తర్వాత నేను దాదీజీతో, మీరు రాత్రంతా బాబా దేహాన్ని సంరక్షించారు, ఇప్పుడు మిగిలిన బాధ్యతలను మేము సోదరులము నిర్వహిస్తాము, దానికి అనుమతి ఇవ్వండి అని అడిగాను. అప్పుడు దాదీజీ నన్ను, ఈ పనులన్నీ నిర్వహించే అనుభవం మీకుందా అని అడిగాను. నేను ఉంది అని చెప్పాను. అప్పుడు దాదీగారు అంత్యక్రియలకు సంబంధించిన అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్వహించే బాధ్యత నాకు అప్పగించారు. అంత్యక్రియలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలను నిర్ణయించడం నాకు సులభంగా అనిపించింది. అయితే చివరికి అగ్నిని ఎవరు వెలిగించాలి, అంత్యక్రియలను ఎవరు నిర్వహించాలి అనే విషయంపై మాత్రం నిర్ణయించడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే మొత్తం ఈశ్వరీయ కుటుంబం అంతా అక్కడ ఉంది. బ్రహ్మబాబా యొక్క లౌకిక కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అందువలన అంత్యక్రియలు ఎవరు నిర్వహించాలో తెలుసుకోవడానికి ఒక సందేశీ ద్వారా అవ్యక్త బాబ్దాదాను అడిగాము. అప్పుడు బాబా అన్నారు, ఇది సమస్త మానవ జాతికి అలౌకిక తండ్రి అయిన పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మగారి అంత్యక్రియలు. ఈశ్వరీయ కుటుంబంలో అత్యంత సీనియర్ మరియు అత్యంత ప్రియమైన సంతానం దాది ప్రకాష్ మణి, కాబట్టి అంత్యక్రియలను ఆమె నిర్వహిస్తారు. కాబట్టి ఈ విధంగా బ్రహ్మబాబా యొక్క శరీరానికి అంత్యక్రియలు చేసింది కూడా దాది ప్రకాష్ మణి గారు. 1977వ సంవత్సరంలో దీది మన్మోహినీజీ ముంబై వచ్చారు. దాది ప్రకాష్ మణి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ఒక ప్రణాళిక రూపొందించబడుతోంది. అప్పుడు దీదీ నాతో, రమేష్ నువ్వు కూడా ఆబూకిరా, ఈ విషయంలో నీ మార్గదర్శకత్వం అవసరమని చెప్పారు. అలా నేను ఉషాబెహన్తో కలిసి దీదీతో ఆబూకి వెళ్ళాము.
మేము అవ్యక్త బాబ్దాదా నుండి దాదీజీ విదేశీ పర్యటన కార్యక్రమానికి సంబంధించిన సందేశాన్ని తీసుకున్నప్పుడు దాదీజీతో విదేశ పర్యటనలలో 4 నెలలకు పైగా ఉండే గొప్ప భాగ్యం నాకు లభించింది. ఆ కాలంలో నేను దాదీజీ నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను. అలాగే తల్లిలా ఆమె ప్రేమను, మార్గదర్శకత్వాన్ని కూడా పొందాను. ఈ విధంగా దాదీగారు నా హృదయంలో తల్లి స్థానాన్ని సంపాదించుకున్నారు. ముంబై నుంచి ప్రయాణిస్తున్నప్పుడు దాదీ నన్ను అడిగారు, విమానంలో నువ్వేం చేస్తావు? నేను అన్నాను, నేను కూర్చుని బాబాని స్మృతి చేస్తాను అని చెప్పాను. అప్పుడు దాదీజీ ఇలా అన్నారు, అందరికీ ఉత్తరాలు రాసి సేవా వార్తలను పంపించకూడదా అని. ఆ కాలంలో ఫ్యాక్స్, ఈమెయిల్ వ్యవస్థలు లేవు. టెలిఫోన్ కాల్స్ చాలా ఖరీదుగా ఉండేవి. అందువల్ల నేను ఉత్తరాలు రాయడం ప్రారంభించాను. కైరో నుంచి అమెరికాకు వెళ్తున్నప్పుడు మాతో కలిసి ఒక కంపెనీ డైరెక్టర్ ప్రయాణిస్తున్నాడు. దాదీజీ నన్ను అతనికి సేవ చేయమని చెప్పారు. నేను ఆ పెద్ద మనిషిని అడిగాను, మీరు భగవంతుణ్ణి నమ్ముతారా అని. అతడు నేను నమ్మను అని చెప్పాడు. నాస్తికుడికి జ్ఞానం ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను దాదీజీ గారిని మార్గదర్శకత్వం ఇమ్మని కోరాను. ఇప్పుడు దాదీ ఇలా అన్నారు, ప్రతి ఒక్కరికి నైతిక విలువల యొక్క అంశాలు నచ్చుతాయి. కాబట్టి మురళిలో బాబా ప్రస్తావించే నైతిక విలువలు, అలాగే మనుషులలో ఉండే సివిల్ ఐ మరియు క్రిమినల్ ఐ అంటే వికారీ దృష్టి మరియు నిర్వికారీ దృష్టి గురించి అతనితో మాట్లాడి చెప్పు అన్నారు. నేను దాదీ గారి సూచనలను అనుసరించి అతనితో మాట్లాడాను. మేము ఫ్రాంక్ఫర్ట్, జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ చేరుకునే సమయానికి అతని నాస్తికుడి స్థితి నుంచి భగవంతుని నమ్మే వ్యక్తిగా మారిపోయాడు. దాదీజీ యొక్క దూరదృష్టి అంత గొప్పగా ఉండేది. ఒకసారి మేము అమెరికాలో కేవలం 4 రోజుల పాటు మాత్రమే ఉన్నాము. సేవా కార్యక్రమాల కోసం అమెరికాలో సంస్థను నమోదు చేయాలనే ఆలోచన అప్పుడే కలిగింది. నేను దాదీని అడిగాను, దాదీ, మనం బ్రహ్మకుమారి సంస్థను అమెరికాలో నమోదు చెయ్యొచ్చు కదా అని. దాదీ యొక్క దూరదృష్టి ఎంత గొప్పది అంటే, అమెరికాలో సంస్థను మనం నమోదు చెయ్యవచ్చా? అయితే నేను భారతదేశంలో ఉన్న దీదీ మన్మోహిని గారికి ఫోన్ చేసి అభిప్రాయం అడుగుతాను అన్నారు. నేను అన్నాను, దాదీ, మీరే కదా చీఫ్ అడ్మినిస్ట్రేటర్, మీరే నిర్ణయం తీసుకోవచ్చు కదా అన్నాను. అప్పుడు దాదీ అన్నారు, లేదు, మధుబనంలో ఎవరు ఉంటే వాళ్లే చీఫ్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే మధుబన్ యజ్ఞానికి ప్రధాన కేంద్రం, హెడ్ క్వార్టర్స్. నేను ప్రధాన పరిపాలకురాలినైనా ప్రధాన కేంద్రంలో అక్కడ ఉన్నవారితో సంప్రదించకుండా నేను నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వలేను అని చెప్పారు. దీదీ అనుమతి ఇచ్చిన తర్వాతే దాదీజీ నాకు రిజిస్ట్రేషన్ పత్రాలను సిద్ధం చేయమని చెప్పారు. నేను పత్రాలను సిద్ధం చేశాను. స్థానిక సోదరీమణుల పేర్లను ట్రస్టీలుగా నమోదు చేశాము. ఆ సమయంలో దాదీజీ యొక్క దూరదృష్టి గల మేధస్సును నేను ప్రత్యక్షంగా అనుభవించాను. దాదీజీ నాతో నీ పేరును కూడా డైరెక్టర్గా నమోదు చేయు అన్నారు. నేను ఎందుకు అని అడిగితే, ఈ ట్రస్ట్ అమెరికాలో నమోదైనా దీనికి భారతదేశంలో చట్టబద్ధమైన సంబంధం కల్పించాలి అంటే భారతదేశ ప్రతినిధిగా నీ పేరును ట్రస్ట్ బోర్డులో చేర్చడం అవసరమని అన్నారు. అందువల్ల దాదీజీ గారి సూచన మేరకు నా పేరును ట్రస్టీ బోర్డులో పెట్టారు. ఈ విధంగా ప్రపంచ సేవ పట్ల దాదీజీ యొక్క దూరదృష్టి, విశాల దృక్పథం ఎంతో ప్రశంసనీయమైనవి. తర్వాత ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంకాంగ్ మరియు ఇతర దేశాలలో మనం ఈశ్వరీయ సేవకు చట్టబద్ధమైన రూపం ఇవ్వడానికి నన్ను ఒక సాధనంగా, నిమిత్తంగా దాదీగారు ఉపయోగించారు. నేను ఇన్కమ్ ట్యాక్స్ న్యాయవాదిని. ఈ చట్టపరమైన అంశాల గురించి నాకు అప్పటి వరకు పెద్దగా తెలియదు. కానీ బాబ్దాదా యొక్క శ్రీమతం ప్రకారం యజ్ఞ సేవ కోసం ఆస్తులు కొనుగోలు చేయడం, ఇతర విభాగాలను స్థాపించడం వంటి అవకాశాలు దాదీగారే నాకు కల్పించారు. భారతదేశానికి తిరిగి వచ్చాక దాదీగారితో కలిసి దేశంలోని ప్రధాన ప్రాంతాలన్నిటినీ సందర్శించే అవకాశం నాకు లభించింది. దాదీగారు వెళ్ళిన ప్రతి చోట మా విదేశీ పర్యటన అనుభవాలను అందరితో పంచుకునేవారు. మేము ఢిల్లీకి చేరుకున్నప్పుడు సుమారు 2000 మంది సోదరులు అక్కడ ఉన్నారు. కార్యక్రమం ముగింపులో టోలీ ఇవ్వాల్సి వచ్చిన సమయంలో దాదీ అన్నారు, నేను అక్కయ్యలకు టోలీ ఇస్తాను, మీరు సోదరులకు ఇవ్వండి అని. దాదాపు 800 మంది అన్నయ్యలకు నేను టోలీ ఇస్తూ చాలా అలసిపోయాను. నా చెయ్య కూడా నొప్పి పెట్టింది. అప్పుడు నేను దాదీతో, దాదీ, నాకు టోలీ ఇవ్వడం అలవాట్లేదు, నా చెయ్యి అలసిపోయింది, మీకెలా అనిపిస్తుంది అని అడిగాను. దాదీ ఇలా అన్నారు, నాకేమీ కాలేదు, నాకు టోలీ ఇవ్వడం అలవాటు.
దేవత అంటే ఇచ్చేవాడు, నువ్వు కూడా ఇవ్వడమనే సంస్కారాన్ని అలవాటు చేసుకోవాలి అన్నారు. దాదీజీ యొక్క సమర్థవంతమైన నాయకత్వం మరియు ఆమె అందించిన ఆధ్యాత్మిక పాలన, దానివల్లే నేను, నా కుటుంబ సభ్యులు ఈశ్వరీయ సేవలో చురుగ్గా పాల్గొనే ఎన్నో అవకాశాలను పొందాము. 2007 ఆగస్టు 25న మేమందరం మౌంట్ ఆబూలో ఉన్నాము. దాదీజీ కాటేజ్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. నేను మరియు ఉషాబెహన్ కాటేజ్కి వెళ్ళాము. అక్కడ మేమందరము దాదీజీకి చివరి ఓడ్కోలు అర్పించాము. అదే నా జీవితంలో మొదటిసారి నా భౌతిక కళ్ళతో ఒక ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడాన్ని చూసిన అనుభవము. ఈ విధంగా దాదీజీ తన చివరి శ్వాస వరకు నాకు కొత్త కొత్త అనుభవాలను ప్రసాదిస్తూ అనుభవాల ప్రతిరూపంగా నన్ను తీర్చిదిద్దారు. నా కుటుంబ సభ్యులకు, నాకు దాదీజీ గారి పట్ల కృతజ్ఞతను వ్యక్తీకరించడానికి మాటలు చాలవు. ఈ యొక్క అనుభవం ద్వారా వారికి నా వినమ్ర శ్రద్ధాంజలిని అర్పిస్తున్నాను అని యజ్ఞం యొక్క ఎన్నో విషయాలను మనతో పంచుకుంటూ, అలాగే దాది ప్రకాష్ మణి గారి యొక్క ఈ యజ్ఞం పట్ల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భావనలు, ఉన్నతమైనటువంటి సేవా కార్యక్రమాల వివరాలను మనకి రమేష్ అన్నయ్య గారు ఎంతో సుందరంగా తెలియచేశారు. ఓం శాంతి.